బెట్టింగ్ యాప్స్ కోసం జోరుగా ప్రచారం చేశారు. లక్షలు కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడేమో తప్పైంది, అప్పుడేమో తెలియక చేశామంటూ కలరింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ అడ్డాగా జోరుగా బెట్టింగ్లు జరిగాయి. ఆన్లైన్ ఆఫ్లైన్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. అనేక మంది బెట్టింగ్కు బలయ్యారు. కానీ ప్రాణాలు పోయినోళ్ల పరిస్థితి ఏంటి? విచ్చలవిడిగా ప్రమోషన్లు, ఇష్టారాజ్యంగా ప్రచారాలు, పైసామే పరమాత్మ అంటున్నారు కేటుగాళ్లు. బెట్టింగ్ ట్రాప్లో పడి ఎందరో జీవితాలను నాశనం చేసుకున్నారు. మరెందరో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జనాలను పొట్టన పెట్టుకున్న బెట్టింగ్ భూతానికి అసలు కారణం సెలబ్రిటీలే. తెలుగు రాష్ట్రాల్లో సినీ తారలు దారి తప్పారు. నీతులు చెప్పే నటులు సైతం కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ఇలీగల్ బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టేస్టీ తేజ, విష్ణుప్రియ, శ్యామల, రితు చౌదరిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన బెండు తీస్తానంటోంది టీ సర్కార్. 7 ఏళ్లు జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తోంది. బెట్టింగ్ యాప్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వరుస కేసులతో చిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రేవంత్ సర్కారు తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే సినీ రంగాన్ని సీఎం టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హీరో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదలైన రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో సినీ రంగంపై ఆంక్షలు విధించింది రేవంత్ సర్కార్. బెనిఫిట్ షోలు రద్దు చేసింది. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణ మహిళా కమిషన్ సైతం చిత్ర పరిశ్రమను హెచ్చరించింది. తెలుగు సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్పులు ఉంటున్నాయని, పద్ధతి మార్చుకోవాలని ఇండస్ట్రీని ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ తీరుపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాన్ ప్రకారమే వేధింపులు జరుగుతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఎప్పుడో ముగిసిపోయిన డ్రగ్స్ కేసును తిరగదోడుతామని చేసిన బెదిరింపులు మొదలు తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులు ఫిలింనగర్లో దుమారం రేపుతున్నాయి. జరుగుతున్న పరిణామాలన్నీ టాలీవుడ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రైట్, తెలంగాణలో బెట్టింగ్ యాప్లు ఈ చట్ట ప్రకారం ఇది నిషేధం. 2017లో వచ్చినటువంటి చట్టం ప్రకారం, ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించారు. అయినప్పటికీ కూడాను విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్తో ప్రముఖులు ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకున్నారు. మరి ఇందులో సామాన్యులు ఆ ఉచ్చులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే బెట్టింగ్ యాప్స్ పైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి. ఎస్, కైలాష్ నేత గారు, తెలంగాణలో 2017లో 9 రాష్ట్రాల్లో మొత్తం ఈ 2017లో వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఈ జూదం ఆటం కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నిషేధించారు. అయినప్పటికీ కూడాను ఎందుకు ఈ ప్రముఖులు ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వాళ్ళైతే సేఫ్ సైడ్ కోట్లు సంపాదించుకున్నారు. సరే, ఇప్పుడు కేసుల గురించి తిరుగుతున్నారనుకోండి విచారణకి వీటికి. బట్ సామాన్యుడు దీనిలో చిక్కుకుని ప్రాణాలు అంటే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో చూసాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మేడం, రాజు న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. మేడం, బెట్టింగ్ యాప్స్ అనేవి గత 7-8 సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యొక్క విపరీతమైనటువంటి పోకడలతోటి సమాజంలో ఉండబడేటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదా డబ్బున్నోళ్ళు కూడా, వాస్తవంగా గతంలో ఇది చాలా తక్కువ ఉంటుండే. మన గ్రామాలలో మనం చూస్తుండే, వాళ్ళు చిన్నప్పుడు పేకాట ఆడితే ఎవరో ఒకరికి లాభం వస్తుంది, 5-6 నష్టపోతారు. లేకపోతే 3 ముక్కలు ఆట ఆడతారు. దానివల్ల ఏమంటే 10 మంది నష్టపోతారు, ఒకరికి లాభం వస్తుంది. లేదా లక్కీ లాటరీ అని ఉంటుండే, లక్షలాది మంది దగ్గర వసూలు చేసి ఒకరికో 2-10 మందికి ఇస్తుండే. అది రాను రాను సమాజంలో కొంత అవేర్నెస్ వచ్చింది. తర్వాత కాలక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినాయి. కానీ ఇవాళ సోషల్ మీడియాలో లేదా సైబర్ క్రైమ్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది యువత పర్టికులర్గా ఈ బెట్టింగ్ యాప్లని అలవాటు పడ్డారు. దీనికి కారణం ఏంటంటే ఈజీ మనీ. ఎట్లా అంటే మనం కష్టం చేయకుండానే లేదా వ్యాపారం చేయకుండానే
ఈజీగా మనం కూర్చున్న చోటని డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగించడానికి బెట్టింగ్ యాప్లు ముందుగా తమ అడ్వర్టైజర్ రూపంలో లేదా పెద్ద పెద్ద ఇప్పుడు రానా లాంటి వాళ్ళు, దేవరకొండ లాంటి వాళ్ళు, విజయ్ దేవరకొండ వాళ్ళు, ఇంకా అనేక మంది ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నారు కదా, రీతు, తర్వాత విష్ణుప్రియ, శ్యామల, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, వాళ్ళ ప్రచారం వల్ల వాళ్ళకి అభిమానులు ఉన్న వాళ్ళు కానీ అరే ఈ నిజమే ఉండొచ్చు, మనం అంటే ఒక 1000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి, 1,00,000 పెడితే మనకు 10 లక్షలు వస్తాయి. ఈ 10 లక్షలు అక్కడ ఇక్కడ కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ లేదా పిల్లలు చదువుకోవడానికి ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారు యువత కంప్లీట్గా వీటిని అందులో పెట్టుబడి పెట్టి నష్టపోయిన తర్వాత అప్పులు ఎక్కువైపోతున్నాయి. స్నేహితుల దగ్గర తెచ్చిన అప్పులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఇచ్చినవి కావచ్చు, దీంతో ఆత్మహత్యలు పాల్పడతా కాబట్టి ఇది ఇప్పుడు కైలాష్ గారు మీరు చెప్పేదంతా కూడా ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇది గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మీ హయాంలో కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు? లేదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు కానీ లేదా ఈజీ మనీ పేరుతో జరిగేటువంటి ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రతి కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము. యూనివర్సిటీలలో, ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో లేదా ఎక్కడ అవకాశం అంటే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిస్తున్నారు. రెండో విషయం నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా, ఇక్కడ పెద్దలందరూ ఆలోచన చేయాలని నేను అనే మాట, ఇది కేవలం ప్రభుత్వాలు చేసేటువంటి పని కాదు మేడం, సమాజంలో ఉండబడే అందరి బాధ్యత. ఎందుకు చెప్తున్నంటే వేల కుటుంబాలు బలైపోతున్నాయి ఇవాళ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అనేక మంది తల్లిదండ్రులు ఆశ పెట్టుకొని నేను ఇంజనీరింగ్ చదివించి, డాక్టర్ చదివించి, లేదా మన కొడుకు వ్యాపారంలో స్థిరపడవాలని లేదా అమెరికా పోవాలని కలలు కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశలని అడియాశలు చేస్తూ పిల్లలు ఇవాళ వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు. అంతెందుకు మేడం, మా నల్గొండలో పాప ఒక చిన్న షాప్ ఉంటుంది, నేను పేరు చెప్పకూడదు, ఆర్యవైశ్యుడు పాపం. వాళ్ళ తల్లిదండ్రులు అత్యంత గారాభంగా పెంచినరు. ఆ పిల్లోడు 5 కోట్ల రూపాయలు, అంటే షాపు బాగానే నడుస్తుంది, తల్లిదండ్రులను చూసి 5 కోట్లు ఇచ్చారు. నిజంగా వ్యాపారం చేస్తున్నా అనుకుర్రు, కానీ వాడు బెట్టింగ్ యాప్లో పోగొట్టిండు. ఇంకో ఆవిడ 2 కోట్లు పోగొట్టింది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ, ఒక పిల్లగాడు చనిపోయిండు, వీళ్ళేమో ఉడాయించారు ఊళ్ళనిచ్చి. సో ఇవన్నీ కూడా మనం ఏమని చెప్తున్నంటే సమాజంలో ఉండబడేటువంటి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండాలి. అన్నిటికి మించి ఒక వ్యక్తిత్వమైనటువంటి నిర్మాణాలు జరగాలి ప్రజలలో. ఇటువంటివి ఎందుకు ప్రభుత్వం ఎంతసేపు చెప్తుంది, ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, అవకాశం ఇస్తే మరోసారి ఉండొచ్చు. ఒక అవేర్నెస్ అయితే తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే సామాజిక బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉన్న, సమాజంలో ఉండబడేటువంటి మీ ఛానల్ కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ కూర్చున్న పెద్దలు కావచ్చు, వాళ్ళ పార్టీ కావచ్చు, అందరం కూడా మనం ఇది బాధ్యతగా రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రమాదం ఉంది మేడం. మనం అనుకుంటున్నాం కానీ ఇవాళ మన దాకా రాలేకపోవచ్చు, కానీ మన పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనమే దాన్ని తీసిపారేలాం. ఎందుకు, వాళ్ళకు అసలు కష్టం వస్తే ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, బాధ వస్తే ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు మేడం. పీజీలు చేస్తారు, వాళ్ళు బీటెక్ చేస్తారు, ఎంటెక్ చేస్తారు. ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితులలో దాన్ని అధిగమించేటువంటి తెలివి కానీ జ్ఞానం కానీ లేనటువంటి వాళ్ళు 90% ఉన్నారు మేడం ఇవాళ. సరే సాఫ్ట్వేర్లుగా చేస్తుండొచ్చు, వాళ్ళు రకరకాలుగా లక్షలు సంపాదిస్తుండొచ్చు, కానీ ఇటువంటి వాటి మీద అవగాహన లేకపోతే, ఇలాంటి వాటి ఊబిలో చిక్కుకుంటే రాబోయే రోజుల్లో సామూహిక మరణాలు జరుగుతాయి, మారణ హోమాలు జరుగుతాయి. కాబట్టి ఇది సమాజం యొక్క బాధ్యత. సమాజం దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ నరేష్ గారు. నరేష్ గారు, వెల్కమ్ టు అవర్ డిబేట్ అండి. సో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడే 2017లో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడాను మరి అప్పటి నుంచి ఇంత విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ వైపు అందరూ కూడా ఆకర్షితులయ్యి కొన్ని లక్షలు, కోట్లు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వము అప్పుడు మీ హయాంలో ఉన్నటువంటి మీ పాలనలో ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ పెద్దలందరికీ. అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్ గురించి చెప్పిన పెద్దలందరూ కూడా కరెక్టే అది. ఎందుకంటే లక్షలు, కోట్లు అనే విషయం కాదు, 2-3 వేలకు కూడా చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దాని మీద ఉక్కుపాదం మోపాల్సిందే. ఏ ప్రభుత్వం మోపినా కూడా దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు, ఇంకా దానికి సహకరిస్తే సంతోషపడతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము చాలా యాప్లని వాటిని ప్రోహిబిటెడ్ చేసేసి తర్వాత వాటిని ఆపేసిన సందర్భాలు చూస్తే కూడా ఎందుకు ఈ రకంగా రిలీజ్ అవుతా ఉన్నాయి. సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి అంటే అసలు వేరే దగ్గర నుంచి రావాల్సినటువంటి యాప్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, దేశ భద్రత ఏమైతే ఉంది, చిన్న చిన్న వాటికి దేశ భద్రతగా భయపడేటువంటి వాళ్ళు
అయితే ఏం జరిగిపోతుంది చూపించడం ప్రభుత్వాలు ఏమవుతున్నాయి ఏం చేస్తున్నాయి కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకు ఒక్కరికే సంబంధించింది కాదు, అన్ని పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నిందించో ఒక అదో నిందించో కాదు, మిగతా విషయాలు అనుకుందామా, మిగతా విషయాలు అడవులో కేసులు పెడతా ఉన్నారు, ఇంకా లేదా సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఉన్నదాన్ని వీడియోలో పోస్ట్ చేస్తే కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎవరైనా తన గ్రామీణ భాషలో మాట్లాడుతుందో కేసులు పెడతాను. వీటిని మనం ఖండిద్దాం. కానీ యాప్ల మీద వచ్చేసరికి మాత్రం పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించారు. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వంలో మేము చేశాం, మీ ప్రభుత్వంలో కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అడిగేటువంటి దానికి సమాధానం ఏంటి? అదే చెప్తా ఉన్నాను మేడం. యాక్చువల్గా ఇదేంటంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్రము కూడా దీని మీద ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి మీద ఏదైతే యాప్లు ఉన్నాయో వీటి మీద కేంద్ర యొక్క నిఘా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. దాని మీద చేయాల్సిన అవసరం. వాటిని ప్రమోట్ చేసేది మన రాష్ట్రం వాళ్ళు కదా, ఇక్కడ లోకల్గా చేస్తుంది. ఇక్కడ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇక్కడ సినీ సెలబ్రిటీస్ కదా వాటిని చేస్తూ ఉన్నారు. వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం కదా మేడం. ఇప్పుడు వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడము తప్పని చెప్తా ఉన్నాం, వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ అసలు ఆ యూట్యూబర్లో వాళ్ళు ప్రమోట్ చేసిన దాన్ని అసలు మన దేశానికి మన లింక్లకు వాళ్ళకి ఎట్లా అంతా ఉన్నాయి, మన దగ్గర ఎందుకు డౌన్లోడ్ అవుతా ఉన్నాయి, వాటి మీద ఎందుకు వాటిని కఠినంగా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా ఇది. తర్వాత వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ అసలు రావడానికి కారణం ఎట్లా వచ్చింది? మరి అంత ఈజీగా మీరు బ్యాన్ చేసిన వాళ్ళే ఇక్కడ వస్తూ ఉన్నాయంటే ఇంకా సమాచారం ఎక్కడ పోతా ఉంది, దేశ భద్రత ఎక్కడ ఉన్నట్టు దీని మీద కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే మీరు బ్యాన్ చేసినటువంటి యాప్లే విచ్చలవిడిగా ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మరి దేశ భద్రత గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటువంటి ప్రభుత్వాలు దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాయి, దీని ఎందుకు రెస్పాన్సిబుల్ కాలేకపోతా ఉన్నాయి, దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాయి? మరి అది కూడా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు గతం మా ప్రభుత్వమా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా అనే విషయం కాదు. అక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే వాళ్ళకి ముందుగా వాళ్ళకు ఒక అవేర్నెస్ చేయాల్సి ఉండే, ఈ రకంగా చేయడం తప్పు, ఇవి మన దగ్గర బ్యాన్ అని చెప్పి. బ్యాన్ అయితే ఒకవేళ మరి అవి యాప్స్ మన దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాయి, మన దగ్గర ఎందుకు డౌన్లోడ్ అవుతా ఉన్నాయి? కొన్ని యాప్స్ ఉంటాయి. నరేష్ గారు, 15 నెలల పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను అడుగుతున్నది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారు? అసలు నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాలను కాదు. ఈరోజు గత ప్రభుత్వం మా మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద కాదు, కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాను. ఈరోజు 10 నెలల రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీటిపైన ఏం చేయలేదనేది ఒప్పుకున్నారు. రైట్, శ్రీవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈ యాప్స్కి సంబంధించినటువంటి మూలాలు అవి ఫారిన్ కంట్రీస్లో, విదేశాల్లో ఉన్నాయి. అయితే విదేశాల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంత జరుగుతున్నప్పుడు కూడాను మరి కేంద్ర ప్రభుత్వం వాటిపైన ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుంది? ఇప్పుడు నరేష్ గారు అన్నట్టుగా దేశ భద్రతే నిజంగా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. ఇప్పుడు ఈరోజు అయితే డిబేట్ పెట్టాము. ఒకటి నిన్న ఒక వ్యక్తి కోర్టుకు పోవడం, కోర్టు డైరెక్షన్ ఇవ్వడం కారణంగా ఇలా రాష్ట్రంలో దీని మీద చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా అనేక సంవత్సరాలుగా ఈరోజు స్మార్ట్ ఫోన్లు మన చేతిలోకి వచ్చిన తర్వాత మనకున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్స్, నీ ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా క్షణాలకు కొన్ని ప్రకటనలు వచ్చే దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క రమ్మీ, తర్వాత ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రకటనల కారణంగా ఏం జరుగుతూ ఉంది అంటే దీంట్లో 2 రకాలు. ఒకటో ఇష్టమైనటువంటి అభిమానించేటువంటి హీరోలు ప్రమోట్ చేయడం వల్ల జస్ట్ ఆ లింకును మనం వాస్తవం కూడా ఇంకో లింక్ పోయే లోపలనే అది కనిపించకుండా లింకులు ఇలా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దాంట్లో వాడు వచ్చిన తర్వాత అనుకోకుండా చిక్కుంటున్న పరిస్థితులు చాలా మంది జరుగుతున్నాయి. కొంతమందో తెలిసి చేసిన వ్యవహారాలు ఉన్నాయి, చాలా మంది తెలివిగా చిక్కుకొని అది ఒక వ్యసనంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే సమాజంలో కనిపిస్తుంది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ యొక్క చైనాకు సంబంధించిన అనేక యాప్లను మనం నిషేధించాం. సో నిషేధించినప్పుడల్లా వేరే రూపంలో కొత్త రూపంలోకి వస్తున్నప్పుడు దీన్ని ఎక్కడికప్పుడు రాష్ట్రాలు కేంద్రానికి పంపించాల్సినటువంటి నివేదికలు కూడా ఉంటాయి.
సో ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ ఏదైతే అవుతుందో ఈరోజు ఇంతమంది సీని తారలు రకరకాల యాప్లకు ఏదైతే చేస్తా ఉన్నారో, సో ఈ యాప్ల వల్ల జరుగుతున్న నష్టం ఏదైతుందో దీన్ని ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ పరిమితులు ఉన్నాయి, వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం ముఖ్య అంశం అయితే, దాన్ని కేంద్రానికి కూడా హోంమంత్రులకు ఇక్కడ నుంచి కూడా రిపోర్ట్ పంపడం, కేంద్రం కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అయితే దీంట్లో ఒక డిబేట్ ఏంది, తారాలు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద ఉప్పు పదాలు మోపుతున్నారా అనేది ఏదైతే జరుగుతుందో, ఇది వాస్తవంగా ఇది ఒక డ్రగ్స్ కానీ ఈ యొక్క జూదం కానీ రకరకాలైనటువంటి ఏదైతే వ్యసనాలు ఉన్నావో వాటికి పెద్ద తారలు ఎప్పుడు కూడా ప్రమోషన్ చేయొద్దు. ఇది వాళ్ళు ఒక నియమాల్ని పాటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభిమానులు అనేది ఈ రోజు రియల్ అయినటువంటి హీరోలు ఎవరైతే ఈ దేశం కోసం బలిదానాలైన వాళ్ళకన్నా ఫైట్లతో చేసే డాన్సులు చేసేటోళ్ళు హీరోలు అనుకునేటువంటి యూత్ ఒక ఏజ్ ఏదైతుందో అది ఒక అట్రాక్షన్ ఏజ్ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఇక్కడ డబ్బు పోవడమే కాకుండా ప్రాణాలు పోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీంట్లో చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని కాదు, అన్ని రకాల ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఈ యొక్క ఆన్లైన్ యాప్ లో చిక్కుంటారు. ఒకవైపు ఉంది. రెండో వైపు ఏమైతుందంటే ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో గతంలో ఇక్కడ పేకాట ఆడడం కొన్ని క్లబ్బుల్లో నిషేధించారు. సో నిషేధించినప్పుడు ఏం చేసిండ్రు, పక్క రాష్ట్రాలకు పోయారు, కర్ణాటక రాష్ట్రానికి పోయారు. సో అక్కడ ఇక్కడ అనేది కాకుండా మొత్తంలో ఒక పాలసీ అంటే ఆడో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడం, ఈడో గవర్నమెంట్ ఉన్నప్పుడు టైట్ చేయడం, లేకపోతే ఈడో గవర్నమెంట్ నుంచి ఓపెన్ చేయడం, ఇవి అయితే జరుగుతుందో ఇవి సమాజంలో అందరికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరిది కూడా బాధ్యత. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఈ సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి, దీనిలో చిక్కుకోకుండా చూసుకోవాలి, చిక్కున్నోని కూడా ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యాప్లో వాడు మనీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇంకొక లింక్ ఉంటుంది. ఏంది, ఆధార్ కార్డు పెడితే రుణాలు ఇచ్చేటటువంటి సంస్థలు ఉన్నాయి. సో వాడు ఏం చేస్తున్నాడు, ఆ రుణాలుతో డబ్బులు తీసుకొచ్చేసి వాడు యాప్ లో పెడుతున్నాడు. ఇక్కడ ఈయన నష్టపోతున్నాడు, అక్కడ వాడేం చేస్తున్నాడు, రుణాలు తీసుకున్నాడు అంతా ఫోర్స్ చేస్తున్నాడు, వాడిని రకరకాలుగా వేధింపులు చేస్తా ఉన్నాడు. ఎగ్జాంపుల్ కైలాష్ గారు చెప్పారు. మానసికమైనటువంటి ఒత్తిడితోటి చాలా మంది చనిపోతున్న పరిస్థితి ఉంది. సో ఈ లింకింగ్ కు సమాజం మొత్తంలో అంటే నేను ఏమంటున్నానంటే ఇది ఏ ప్రభుత్వాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో దీని మీద సమీక్ష చేసి వెంటనే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుందో ఇదేదో ఇలా ఒక రోజు 2 రోజులు చర్చ జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ 3వ రోజు నుంచి మర్చిపోతాం. ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అదే శ్రీవర్ధన్ గారు, అంటే కేసులు పెట్టి వీళ్ళతో విచారణ చేయించేసి మీడియాలో హడావిడి చేసేసి దీన్ని అంతే పక్కన పెట్టేస్తారా? అంటే మనం చాలా సందర్భాల్లో చూసాము, డ్రగ్స్ గురించి కూడా చాలా హడావిడి చేస్తారు. అంటే సెలబ్రిటీస్ ఇదంతా చేస్తున్నారు అది ఇదని చెప్తారు, 2-3 రోజులు హడావిడి నడుస్తుంది, తర్వాత వీళ్ళే బాధితులు అని చెప్పేసి వాళ్ళని సైడ్ చేసేస్తారు. అదే జరుగుతుంది. సో దీంట్లో ఏదైనా కూడా ప్రభుత్వాలు కూడా ఒత్తిడిని తట్టుకొని నిజంగా కూడా ఇప్పుడు డ్రగ్స్ కేసులో మనం చూసాం, చాలా మంది హీరోలు డ్రగ్స్ తీసుకున్నారు అనేది వచ్చింది. సో ఈ రోజు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కు నిలయం అయిపోయింది అనేది, ఇలా పెద్ద పెద్ద కాలేజీలకు వాళ్ళ పిల్లలు పంపాలంటే ఇలా భయమైనటువంటి పరిస్థితి ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ కాదు, స్కూల్ స్టూడెంట్స్ వరకు కూడా డ్రగ్స్ అనేది చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా చాక్లెట్ రూపాల్లో డ్రగ్స్ వస్తున్నాయి, రకరకాల రూపాల్లో. ఇలా ఒక హై ఎండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలా టాప్ కాలేజీలు టాప్ స్కూల్స్ అనే దగ్గరలో ఇలా జరుగుతున్నది ఏంటంటే డ్రగ్స్ యొక్క వ్యవహారం జరుగుతుంది. సో దీనికి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగానే వ్యవహారం చేయాలి. ఇలా ప్రభుత్వాలు పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయాలు సంపాదించాలనుకున్నటువంటి అనేక మార్గాలు ఉంటాయి, బిజినెస్ చేసుకుని సంపాదించుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు. కానీ ఏదైతే ఈ రోజు సమాజంలో ఇది ఒక తండ్రులకు పిల్లలు కోల్పోయినప్పుడు దానికి వచ్చే శోకం కావచ్చు, ఒక సమాజం మొత్తం డబ్బు కోల్పోయి రోడ్డు మీద పడ్డప్పుడు మనం చూపించే సానుభూతి కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజంలో ఏంటంటే ఇది ఒక మంచిది కాదు. అందుకోసం ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి. దానికి మనందరం కూడా ఇలా చర్యలు తీసుకుంటుంటే, సినిమా యాక్టర్ల మీద చర్యలు తీసుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకుంటారని మనం అయితే ఎవరు మాట్లాడుతుంది. సో ఇది ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి బాసటగా అందరం కూడా నిలబడాలి. తర్వాత దీన్ని ఈ 1 రోజు 2 రోజులు అనేది కాకుండా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇటు అనేక ఏజెన్సీలు దీన్ని స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజీ లెవెల్లో కావచ్చు, సమాజంలో కూడా దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఆన్లైన్ యాప్లు. రెండోది, ఈ రోజు అనేక దగ్గర జూదాలు జరుగుతున్నాయి. ఈ జూదాలు జరిగేటివి ఏదైతే ఉన్నాయో ఇలా పోలీసు వాళ్ళకు చాలా సెంటర్లు తెలుస్తాయి ఎక్కడ ఉన్నారనేది. చాలా మంది కుటుంబాలు ఈ రోజు కంప్లైంట్స్ చేస్తా ఉన్నారు. ఇలా మనకున్న టెక్నాలజీలో ఎవరైతే వాళ్ళని పట్టుకోవడం కోసం వాళ్ళ యొక్క సెర్చ్ చేసి వాళ్ళ యొక్క ఐడెంటిటీ చేయడం చాలా ఈజీ.
సో దీన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అనేక దగ్గరలో కూడా ఏమైతుందంటే డబ్బు అనేది మన దగ్గర రియల్ ఎస్టేట్ కారణం కావచ్చు, ఆస్తులు అమ్మినటువంటి దానిలో కావచ్చు, అనేక రకాల రూపంలో కొంత మనీ ఫ్లో జరుగుతూ ఉంది, అప్పులు చేసి ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొన్ని తీసుకోవడానికి వాళ్ళ చేతుల్లో చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అంటే నేను ఏమంటుంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను కేంద్రానికి ఇచ్చినప్పుడు కేంద్రం కూడా దాని మీద కాన్సంట్రేషన్ చేసి తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఎస్ అండి. రామ్మోహన్ గారు, ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకొని కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కొందరి జీవితాలు ఛిద్రమైపోయినాయి. అయితే ఈ పాపం ఎవరిదంటారు? అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకున్నటువంటి ప్రమోటర్స్దా, లేదు అని అంటే నిషేధంలో ఉన్నటువంటి యాప్స్ తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ అయినప్పుడు కూడా సైలెంట్గా చూస్తున్నటువంటి ప్రభుత్వాలదా, లేదంటే ఈజీ మనీ కోసం వెంపర్లాడి ఇలాంటి యాప్స్ ఉచ్చులో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సామాన్యులదా, ఎవరిదంటారు? రోజా గారు, మీకు అలాగే కైలాష్ నేత గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, నరేష్ గారికి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరన్న ప్రశ్నకు సూటిగా అంటే తిలా పాపం తలా పిడికడు అంటే ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం ఉన్నది, ప్రజల పాత్ర ప్రజలు ఉన్నది. ఒకసారి సుప్రీంకోర్టు 1960s ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు మనకు మద్రాసు రాష్ట్రంలో, అట్లాగే మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ మద్యపాన నిషేధం చేశారు. చేస్తే సక్సెస్ కాలే. తర్వాత ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేశారు. అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు మంచి మాట ఏమనంటే, నిషేధించి దేన్ని ఆపలేము మనం. అంటే మానవ బలహీనతలు 3-4 ఉంటాయి. ఒకటేమో మద్యపానము, జూదము, వ్యభిచారము, ఇట్లాంటి వాటిని మానవ బలహీనతలు, వీటిని మనం నిషేధించి ఆపలేము అనే మాట సుప్రీంకోర్టు అన్నది స్వయంగా. కనుక ఈ విషయానికి వస్తే, ఇక్కడికి వస్తే మనం ఈ ముగ్గురు బాధ్యత ఉంది. ప్రభుత్వాల బాధ్యత ఉంది, సమాజం బాధ్యత ఉంది, వ్యక్తిగతంగా కుటుంబాల బాధ్యత కూడా ఉన్నది. ఈ 3. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మనకు వ్యవసాయంలో ఎలుకల నిర్మూలన కోసం, అంటే ఏ పొలంలో వాడు ఆ పొలంలో పనిచేస్తే పనికి రాదండి, పక్క పొలం నుంచి ఎలుకలు వచ్చేస్తాయి. కనుక ఒక దగ్గర నిషేధిస్తే ఇంకో దగ్గర నుంచి వస్తాయి. కనుక రైతులందరూ సామూహిక ఎలుకల నిర్మాణ కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది, నిర్మూలన కార్యక్రమాలు పాల్గొంటారో, అట్లాగే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు, కుటుంబాలు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం. ఒక మాట చెప్తాను, ఇప్పుడేమో కనపడిన చెయ్యి నాటకం ఆడిస్తున్నది. ఒక సట్ట, మట్కా, ఇట్లాంటివన్నీ కూడా బాంబేలో మూలాలు ఉండి అక్కడి నుంచి మనుషులు గడ్డి కొట్ల ద్వారా ఇట్లా వచ్చేవారు. వ్యక్తులు మారారు, వ్యక్తుల చైన్ ఉంటుంది. వాళ్ళని పట్టుకుంటే దొరికే వాళ్ళు లోపటే సాగేది కొద్ది కాలం. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంగా రోజా గారు ఇవాళ యాప్లన్నీ కూడా కనపడిన చెయ్యి అంటున్నారు. నేను గతంలో కార్మిక రంగంలో యజమాని, కార్మికుడు ఇద్దరు కనపడేవాడు, బ్లాక్ అండ్ వైట్. పెట్టుబడతారు, లేకుంటే దోపిడీ చేసేవాడు, దోపిడీ గురయ్యేవాడు, 2 కనపడతారు. ఇప్పుడు అవి కనపడతారు, అంతా ఇప్పుడు కలగా పూర్వంగా అయిపోయింది. కనుక ఎల్పిజి యుగం మనకు ఏంటంటే, మనకు మన లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ఏమవుతుందంటే ఇవి కనపడేవి మనకు. అందుకని విదేశీ యాప్లు మన దగ్గరకు వస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ బాధితులు వీళ్ళే, బాధ పెట్టేవాళ్ళు వీళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న సెలబ్రిటీసులు వాళ్ళు ఒక ఆమె శ్యామలు అనుకుంటాను, 1,30 లక్షలు వచ్చిందని మొత్తం నాకని ఒక సినిమా చేస్తే అంతకంటే ఎక్కువ వస్తే డబ్బులు. కానీ ఏమైందంటే అవగాహన రాహిత్యంతో చేసినా అని చాలా ప్రశ్నలు వేసి ప్రకాష్ రాజు గారే ఒప్పుకున్నారు, నేను తప్పు చేసినా నాకు అప్పుడు తెలియదు ఇంత జీవితాలు నాశనం అయితే అని చెప్పి. అందుకే మనసు ఉంటే మార్గం. ఒక మాట చెప్తాను, ఇంతకుముందు 3 సార్లు అడిగారు నరేష్ గారిని, చెప్పలేదు ఆయన. నేనేమంటానంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు మూసేయించాను. గతంలో చాలా పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు నడిచే సంస్థలను మొత్తం నాశనం చేయి. పెద్ద 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న స్థలాలు మన కొంపల్లిలో అయితే అవన్నీ మొత్తం ఆల్మోస్ట్ నడిచేది. కానీ ఆపగలిగింది కదా. ఆపితే ఏమైంది, ఇంతకుముందు కైలాష్ నేత గారు వేరే మామిడి తోటలలో, ఫామ్ హౌస్ లో ఆడిపోయి, కానీ అక్కడ కూడా పట్టిన తర్వాత కొంతవరకు కంట్రోల్ అయిందా లేదా. సో రైట్, నరేష్ గారితో పడుతుంది. నరేష్ గారు. రోజా గారు, అయితే చెప్పదలుచుకుందంటే, ఇప్పుడు వారు యూట్యూబర్స్ మీద వాడి మీద కేసులు పెట్టే ముందు ఏం చేసినారు, ఎవరైనా ఒకటి దొరికిందా, ఎవరికైనా కేసు అయిందా, ఎవరినైనా పట్టుకున్నారా, ఎక్కడ లేదు కదా మనకు. అంటే ఏమవుతుందంటే ఈ దొంగ చీకటి ఒకటి అవుతున్నాయి కొన్నిసార్లు. నిజంగా చెప్పానండి, పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు పైన శాసించుకుండొచ్చు, కొద్ది రోజులు వెంబడి పడవచ్చు, కానీ పోలీసులందరికి తెలియదా ఎక్కడ బాబులు నడుస్తున్నాయి, ఎక్కడ అక్రమాలు నడుస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది. పోలీసులకి అంత ఫ్రీడమ్ ఉందంటారా, అంత స్వేచ్ఛ ఉందా, వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకునేంత, వాళ్ళపైన రాజకీయ ఒత్తిళ్లు ఉండవా? అందుకని రాజకీయము ఇవన్నీ కలగలుతూనే వచ్చిందండి. రాజకీయ కోణాలు లేకుండా, రాజకీయ పలుకుబడి లేకుండా ఏం నడుస్తుంది. ఇప్పుడు మేము చెప్పిన అన్ని కూడా ఈ జూదాలు కానీ ఇవన్నీ కూడా పైనుంచి నడుస్తున్నాయి. కానీ బెట్టింగ్ యాప్స్కి వచ్చే వరకు ప్రత్యేకించి ఏం చేస్తుందంటే, బెట్టింగ్ యాప్లు
గతంలో టిక్ టాక్ ఎవరు నిషేధించారు? రాష్ట్ర ప్రభుత్వం నిషేధించారే, కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కదా. ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. రెండోది, రాష్ట్రంలో కూడా కొన్ని చేయొచ్చు. ఉదాహరణకు నాకు తెలిసి దేశంలో 8 రాష్ట్రాల్లో మొత్తం ఇవి అట్లాంటి అన్నిటి ఏది బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఇట్లాంటి స్కిల్డ్ గేమ్స్ ఆడొచ్చు. కానీ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుందని నేను అది అడ్వకేట్ చెప్తున్నాను. గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే స్కిల్ పేరు మీద రెమ్మి ఆడొచ్చు, కానీ 3 ముక్కలు ఆట. ఇట్లా స్కిల్డ్ గేమ్ బై ఛాన్స్ వేరు, బై స్కిల్ వేరు. బై స్కిల్ అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో అనుమతి ఉన్నది, బై ఛాన్స్ కానీ బై లక్కీ కానీ లేదు. అంతేందుకు మన దగ్గర భాగ్యలక్ష్మి లాటరీ నడిచేది మీకు తెలుసు కదా రోజు గారు. ₹1 భాగ్యలక్ష్మి లాటరీ మనం రద్దు చేసినాం, నిషేధించినాం. కానీ సిక్కిం లాటరీ వచ్చింది, లేకుంటే ఇంకేదో భూటాన్ లాటరీ వచ్చింది. కేరళ అంటే ముఖ్యంగా సిక్కిం, భూటాన్ ఎక్కువ కైలాస్ గారు అంటే మన రాష్ట్రం నిషేధిస్తే ఇంకోటి వచ్చింది. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అది బై ఛాన్స్ అంటున్నాడు. ₹1 పెడితే అయితే ₹1,00,000 వస్తే, లేకపోతే ₹1 పోతుంది. ఇవి అట్లా కాదు. బెట్టింగ్ యాప్స్ లో 1కి 10, 10కి 100, 100కి 1000 ఇట్లా ఉంటది. కనుక చాలా గేమింగ్ లో ఈజీ మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని 3 రకాలుగా దీన్ని పరిష్కారం అంటున్నాను. ఎందుకంటే ఆ సమస్య అందరికీ తెలుసు, సమస్య అందరూ అందిస్తున్నాం. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఏం చెప్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇట్లాంటి బయట నుంచి వచ్చే యాప్స్ ను పూర్తిగా ఇప్పుడు కొత్తగా జియో ఫెన్సింగ్ అంటున్నారు. కొత్తగా మా సాంకేతిక పదం మీద జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే వేరే యాప్లను నిషేధించడం, దాన్ని కంట్రోల్ చేయడం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కంట్రోల్ చేయొచ్చు. చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ లో మన నెట్ పని చేయదు, అవసరమే చేస్తున్నాం కదా. మరి అక్కడ అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఫెన్సింగ్ చేసుకోవచ్చు, జియో ఫెన్సింగ్ అంటే ఇట్లాంటివి రాకుండా. రెండోది, దేశవ్యాప్తంగా కూడా దీన్ని చేయొచ్చు, 2 చేయొచ్చు. మూడోది ఏంటంటే సెన్సిటివ్నెస్, అంటే ప్రజలను మన సమాజాన్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చూడండి, ప్రముఖ నటుడు, లెజెండ్ యాక్టర్ మనకు అమితాబ్ బచ్చన్ మీద కేసు అయింది. అదే మహేష్ బాబు ఇట్లాంటి మన కూల్ డ్రింక్స్ యాప్ చేసేవారు వాళ్ళ మీద కూడా కేసులు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను వినియోగదారుడు ఉద్యమకారుని, రెండు సబ్బును ఇట్లా చూపెట్టి ఇంత చాలు అనేవాడు. దాని మీద నేను కేసు వేసిన. ఇంత చాలు అంటే ఇంత సరిపోద్దా అని తీసేసుకున్నాను. చాలా అడ్వర్టైజ్మెంట్లలో వాళ్ళు అతి చేస్తారు, దాన్ని కూడా తీసేయచ్చు. అంతేందుకు చాలా మంది సెలబ్రిటీస్ మీద ఇట్లాంటి ఏది మా వినియోగ వస్తువులు ఏవైతే యాప్స్ పక్కన పెట్టండి, వీటి మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తే వినియోగదారుల చట్టం కింద కూడా వస్తారు. 3 చట్టాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, గేమింగ్ యాక్ట్ మన దగ్గర నిషేధించబడదు, కానీ గేమింగ్ యాక్ట్ కింద తీసుకోవచ్చు. బై స్కిల్, బై ఛాన్సా. రెండోది, వినియోగదారుల దానిలో కూడా ఉన్నది. అంటే వినియోగదారులలో ప్రజలను మోసపుచ్చే ప్రకటనలు తప్పు. ప్రకటన చేసిన వాడి తప్పే, ప్రకటన ఇచ్చిన వాడి తప్పే, ప్రకటన ప్రసారం చేసిన వాడి తప్పే. అట్లా అంటే మన హైదరాబాద్ మెట్రో మీద కేసులు పెట్టాలంట. ఈ గేమింగ్ యాప్ల మీద హైదరాబాద్ మెట్రో పిల్లల మీద లేదంటారా? అంటే ఎక్కడికి పోతున్నాం అంటే అన్ని ఉన్నాయి, అన్ని తెలుసు, అన్ని నోటీస్ ఏమి ఉన్నది. కనుక ఈ 3 ఎప్పటికైనా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. గతంలో ప్రభుత్వాన్ని మెచ్చుకునేది ఏంటంటే ఏదైతే పేకాట క్లబ్లు మూసేయించింది, మళ్ళీ మొదలవుతున్నాయి. ఇప్పుడు దాన్ని మూసేయించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే గేమింగ్ యాప్లు ఉన్నాయో వీటి మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాదక ద్రవ్యాల మీద కూడా, మాదక ద్రవ్యాల మీద సెలబ్రిటీస్ పట్టుకున్నారు. మూలాలకు వెళ్లకుండా ఎక్కడైతే చాలా మంది ఏం చేస్తున్నాం, మనము ఈ పెడ్లర్స్ ని పట్టుకుంటున్నాము. పెడ్లర్స్ తో లాభం లేదు. పెడ్లర్స్ కూడా ఒక బాధితులు. అంటే వాళ్ళకి అలవాటు అయిన తర్వాత ఆదాయం కోసం పెడ్లర్స్ గా మారుతున్నారు. ఇప్పుడు మనకేశ్వర నగర్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉంటది, చాలా మంది పెడ్లర్స్ కనపడతారు మనకి. ఎందుకంటే ఆ పక్కన ఇఫ్లు, ఆ పక్కనే విదేశాల చదువుకున్న పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు ఉన్నారు కదా, మనకు కొన్ని పేద దేశాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ పని చేస్తున్నారు. కనుక ఏం చేయాలంటే మూలాలు వెతికి పని చేయాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో మద్య నిషేధం అమలు ఉన్నప్పుడు మాకు నిజామాబాద్ దాటి మహారాష్ట్ర నుంచి గాడిదల మీద మంజర నది దాటించి లిక్కర్ సప్లై చేసేవాడు. అంటే క్వార్టర్ బాటిల్ అట్లా నేను కేసులు చేసిన బాధితుల కోసం. గాడిదల మీద తరలించే పని మనుషుల మీద, కూలీల మీద కేసులు పెట్టింది. కానీ మా ఫీజు ఇచ్చేది ఎవడు? పెట్టుబడిదారి, అక్కడి నుంచి సప్లై చేసేవాడు. వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని పట్టుకుంటే ఏమొస్తుంది? కేసు పోతారు, 4 రోజులు జైలు పోతారు, మళ్ళీ వస్తారు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏమైతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయేది ఎవరు అంటే ఖచ్చితంగా యూత్. అందరు ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, సమస్య లేదు. ఇక్కడ ధనవంతుల పిల్లలు చూస్తున్నాం. మనకు రకరకాల స్వీట్లు చేసి, నిన్న కాక మొన్న సెలబ్రిటీ కొడుకు చనిపోయింది కదా, అంతకుముందు అజరుద్దీన్ కొడుకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కొడుకు చూస్తున్నాం కదా. ఇది ఒక ఆకర్షణ అయిందని. కనుక మనం పెద్దలుగా ఏం చేయాలంటే ఈ సెల్ ఫోన్ చూస్తున్న వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలి. ఒక మాట మానవీయ కోణంలో ఒక మాట చెప్తాను. నిన్న నేను సజ్జనార్ గారు ఏం మాట్లాడుతున్నారని సెల్లో చూస్తున్నా. ఆయన సెల్ ఫోన్ వాడొద్దు, ఇవన్నీ చాలా సామాజిక బాధ్యతతో మాట్లాడుతున్నాడు. దానికి మన సంపూర్ణేష్ బాబు కూడా దాన్ని అంగీకరించి చేసిండు. అట్లా సామాజిక బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు అంటున్నారు, మీరు సినిమాలు తీసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం కాదు, ఇటువంటి సామాజిక సమస్యల మీద ఎందుకు చేయరంటున్నారు. నేను సెల్ ఫోన్ చూస్తుంటే మా మనవరాలు ప్రజ్ఞ 10 ఏళ్ళ పిల్లండి, ఏం అడిగింది, తాతయ్య మీరు చూస్తున్నారు కదా, ఈ సెల్ ఫోన్ చూస్తేనే కదా మీకు తెలిసింది, సెల్ ఫోన్ చూడొద్దంటే ఎందుకు అంటున్నాడు అని.
ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న, చిన్నపిల్ల ఆయన. Correct. నేనేమన్నా నిజమే బిడ్డ, సెల్ ఫోన్ తప్పు కాదు, చూసే విషయం మంచిది చూడాలన్నా. అందుకని నేను మాట చెప్తున్నాను, కత్తితో కూరగాయలు పోవచ్చు, మెడకాయలు పోవచ్చు. కంప్యూటర్ తప్పు కాదు, సెల్ ఫోన్ తప్పు కాదు, ఈ వచ్చిన ఆధునిక సాంకేతిక జ్ఞానం తప్పు కాదు. దీన్ని ఎట్లా వాడుకుంటున్నాం? అది ముఖ్యం. Yes. Advantages. గొడవలకి సిగ్గు ఉండదమ్మా. గొడవలు ఏ పని అయినా కోస్తుంది, కూరగాయలకు వస్తుంది, మినకాయలకు వస్తుంది. కానీ గొడవని తప్పుగా కోసేవాడి తప్పు కనుక సమాజాన్ని సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక మనం మాట్లాడుతున్నాం. సెలబ్రిటీస్ మీద కూడా, సెలబ్రిటీస్ కూడా తమ సామాజిక బాధ్యతను చూసుకొని వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ డబ్బు సంపాదించుకొని ఎవడొద్దన్నాడు. కానీ ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా సెన్సిటైజ్ చేయాలి. కానీ వాళ్ళే కంచె చేని వేసినట్టు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చేశారు. రేపు జైలు పోక తప్పదు వెళ్ళంటున్నాను. అందుకని చేసిన పాపం చెప్తే పోదు, చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. కఠినంగా కొందరు మీ చర్య తీసుకోండి, తప్పనిసరి మారకపోతే అడగండి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీస్ నేను చేసిన తప్పు అంటున్నారు. ఎవరు దేవరకొండ ఏమన్నారు, నేను లీగల్ యాప్స్ అందరూ సారీస్ చెప్తున్నారు, అంటే నేను చేయడం తప్పు, తెలియక చేశాను. అంతే కదా, 17 దాకానే ఉంది. 17 తర్వాత నేను వాళ్ళు వస్తే చెయ్యనని ప్రకాశ్ రాజు ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ గట్టిన మీద కదా. పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు మారాలి. వాళ్ళు సమాజానికి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మీద బాధ్యత ఏంటంటే ఇవి వాడొద్దు, మద్యపానము, మాదక ద్రవ్యాలు, వీటి మీద బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలంట. ధూమపానం మీద కూడా చేయాలి. దానికి వాళ్ళ సంఘం, మన సంఘం ఒకటి ఉంది కదా, సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మనం తొక్కిసలాట తర్వాత రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తే ఒక్కరు స్పందించారా? ఇప్పుడు ఏమంటున్నానంటే బాధ్యత సెలబ్రిటీస్ అందరి మీద ఉంది అంటున్నారు. మనలాంటి మీద ఎట్లా ఉంటది, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని పాజిటివ్ గా తీసుకొని చేస్తే తప్పనిసరి సమాజం మారుతుంది. ఒక సోషల్ కాజ్ కోసం అందరూ ముందుకొచ్చి దీనిపైన కలిసికట్టుగా పోరాడితే వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు. రైట్, ఓకే. కైలాష్నాథ్ గారు, ఇప్పుడు ఐపీఎల్ రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అనగానే మనందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి బెట్టింగ్ల రూపంలో. అలాంటిది మరి రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఈ యాప్స్ బ్యాన్ చేయడం, మరి అక్కడ ఐపీఎల్లో బెట్టింగ్ జరగదు అనేటువంటి గ్యారంటీ ఉంటుందంటారా? మేడం, ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, మళ్ళీ ఇందులో మొహమాటం ఏం లేదు మేడం. ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100% ఉక్కుపాదంతో మోపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. సరే, మీరు అన్నట్టుగా కొంతమంది లాలూచి పడుతుండొచ్చు, కానీ ఇది ప్రజల యొక్క బాధ్యత ఉంది అంటున్నా. యువతరాన్ని మంచి తరంలో నడిపించడానికి సెలబ్రిటీలుగా పనిచేస్తున్న వారు, వేల కోట్ల రూపాయలు పారితోషికాలు ప్రజల నుంచి తీసుకుంటున్న వారు, సమాజంలో ఉండబడే గొప్ప వ్యక్తులు. నేను అడిగేది కైలాష్, రేపటి నుంచి విగరస్ గా సోషల్ మీడియా పైన నిఘా అనేది పెడుతుందా ప్రభుత్వం? 100% రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు మీరు చూడండి. గత 16 నెలలుగా ఉక్కుపాదంతో డ్రగ్స్ మీద కానీ, బెట్టింగ్ యాప్ల మీద కానీ, ఐపీఎల్ కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పట్టుకొని వాళ్ళందరినీ జైల్లోకి పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు సోదరులు చెప్పినారు, ఇది మన రావు గారు, అయితే వారు సామాజిక బాధ్యతని మరిచినప్పుడు ఇవాళ వాళ్ళకు ఎంత పెద్ద యాక్టర్లైనా సమాజం పట్ల వారికి అవగాహన లేకపోతే, ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను మర్చిపోతే ఇగో యువతరం ఇట్లా చచ్చిపోతారు. ఏమంటారంటే ఒక చైన్ సిస్టమ్ వ్యాపారాలు ఉన్నాయి మేడం, మీకు తెలుసో తెలియదు. ఇంకా మీరు వీటి గురించి మాట్లాడుతున్నారు, ఐపీఎల్ గురించి, ఆ తర్వాత బెట్టింగ్ అంటారు. ఇంకా నీకు సమాజంలో నేను కిందికి పోయి చెప్తా. ఇవాళ ఒక దగ్గర ఒక 5-6 తీసుకొచ్చి ఏం చేస్తారు మేడం, 5-5 లక్షలు కట్టిస్తారు. ఈ 5-5 లక్షలు వాళ్ళు ఏం చేయాలి, ఒక 5-5 మళ్ళీ 5 లక్షలు కట్టాలి. ఇది 100,000 కోట్ల రూపాయల మోసం జరుగుతున్నా మళ్ళీ కడుతూనే ఉంది ప్రజలు. ఇటువంటి వాటిని ప్రజలు కొంచెం ఆలోచన చేయమంటున్నాను నేను. మోసాలు జరుగుతూనే ఉన్నాయి, పేపర్లు వస్తూనే ఉన్నాయి, వాడు జైలు పోతూనే ఉండవు. ఇవాళ ఏంది మేడం ఎంత, ఇప్పుడు ఒక ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడట, గంధం చెట్లు వేస్తాడట, ఒక 10 ఎకరాలు తీసుకొని 1,00,000 మంది దగ్గర వసూలు చేస్తుండండి. ఆ 10 ఎకరాలలో ఆయన పెంచేది ఏంటిది, ఇచ్చేది ఏంటిది? ఇది కాదా మోసం? ఇది రెండో విషయం. ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో ఉండి వాడు యాప్లు నిర్వహిస్తే ఇక్కడ దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, ఏ రకంగా అడ్డుకోవాలి? ప్రభుత్వాలు ఎన్ని చేసినా నేనేమంటానంటే ప్రభుత్వాన్ని 100% మీరు అంటే బాధ్యత ఉంది. ఈ బాధ్యతలో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం, బాగున్నా నేను సరే డబ్బునోళ్ళ గురించి విమర్శిస్తున్నా అనుకోవద్దు. డబ్బునోళ్ళు తల్లిదండ్రుల వాళ్ళు ఆలోక క్లబ్ పోతారు, తల్లి క్లబ్ పోతుంది. ఆ తర్వాత వీడు పిల్లవాడు అడ్డగోలిగా రేసులలో పోతాడు, కోట్ల రూపాయల కార్లు కొనిస్తారు, పబ్లలో పోతారు, డ్రగ్స్ పట్టుకుంటారు, మళ్ళీ పోయి వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ తీస్తారు. వాళ్ళు బంద్ చేయాలి కదా. నేనేమంటున్నా, దీన్ని సమాజంలో ఉండబడేటువంటి తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ ఒక కుటుంబంలో ఒకరు పోతే ఎంత బాధ అవుతుందో మనందరికి తెలుసు మేడం. చాలా మంది చాలా చోట్ల మనం చెప్తూ ఉంటాం, అరే మనం బాధలో ఉన్నాం కాబట్టి ఇతరులను ఓదారుస్తాం, కానీ తనకు ఇబ్బంది అయినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వాల యొక్క బాధ్యతతో పాటు సమాజంలో ఉండబడేటువంటి గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, తర్వాత సామాజిక సంఘాలు, సినీ యాక్టర్లు, క్రికెటర్లు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి ఈ సంఘ వ్యతిరేకమైనటువంటి
చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ కార్యకలాపాల మీద ఖచ్చితంగా ప్రచారం కైలాష్ గారు చేయాలి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పైన దాదాపుగా ఒక 25 మంది పైన కేసెస్ ఫైల్ చేశారు అండ్ అలాగే ఒక 4గురిని ఏమో విచారణ చేశారు. ఇవి మరి నేరం, ఇది ఖచ్చితంగా అందరూ చెప్తారు ఇది తప్పు అని. మరి అలాంటప్పుడు వాళ్ళని జైలుకు పంపి వాళ్ళకి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా ప్రభుత్వం? నేను ఏమంటున్నానంటే చట్టం ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో, చట్టంలో ఏ రకమైనటువంటి యాక్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. ఈ చట్టం అనేది ఒకరికి చుట్టం కాదు. 100% రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా సామాజిక బాధ్యతతోటి తను ఒక ముఖ్యమంత్రిని కాదు, ఒక కుటుంబంలో నేను పెద్దగా ఒక అన్నగా అనేక సందర్భాల్లో వారు చెప్పింది మీరు గమనించాలి. ప్రతి సందర్భంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, మారక ద్రవ్యాల వినియోగం లేనటువంటి రాష్ట్రంగా పంజాబ్ తర్వాత తెలంగాణలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. పెను ప్రమాదంలో ఈ రాష్ట్రం ఉంది. నేను తల్లిదండ్రులకు, కుటుంబాలకు, రాజకీయ పార్టీలకు, సామాజిక కార్యకర్తలకు, ఉద్యోగస్తులకు, విద్యార్థికులకు అందరికీ చెప్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు. దీని ప్రజలు మనం స్వీకరించాలి. నువ్వు బీజేపీ ఉన్నా, ఇంకోరి కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ లో ఉన్నా, ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కొట్లాడుకుంటాం, ఓట్లు వేసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇది సమాజానికి, ప్రజలకు రాబోయే రోజుల్లో విపత్కరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, వారు ఎంబీఏలు చేయని, ఎంబీబీఎస్ చేయని, ఇక్కడో ఒక చోట బలహీనత బయటపడుతుంది. మీరు చాలా చోట్ల మీకు తెలుసో తెలియదో ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా మద్యానికి అలవాటు అవుతున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, అవన్నీ తెచ్చుకుంటారు మేడం. అవి సీక్రెట్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇందాక పెద్దలు చెప్పినారు, అడ్వకేట్ గారు. ఇవాళ వాడినో నొక్కందే తప్పు కాదు, ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ మూలాలను వెతికి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. అందుకోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎట్టి పరిస్థితుల్లో ఇందులో నీ నా అనే భేదం లేదు, చట్టం పని చేసుకుంటూ పోవాల్సిందే, ఉక్కు పాదంతో అంచివేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎంత శక్తి మేర అంతవరకు. కైలాష్ గారు ఒక విమర్శ, ఒక ఆరోపణ, ఒక వాదన ఏంటి అంటే, ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, నేను టైం ఇస్తాను. ఇప్పుడు ఈ కొంతమంది సెలబ్రిటీస్ ఎవరున్నారో వీళ్ళందరినీ వీళ్ళు చేసినటువంటి తప్పుని చూపిస్తూ, వీళ్ళు బూచులు అని చూపిస్తూ అంతటితోనే సైలెంట్ అయిపోతారా, లేదనంటే నిజంగా అసలు సమస్యని దానికి రూట్ కాజ్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా రూట్ కాజ్ వెతికేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుందా ప్రభుత్వం? అసలు సమస్యను గాలికి వదిలేస్తారు ఖచ్చితంగా? అన్ని పాఠశాలల్లో, అన్ని యూనివర్సిటీలలో, అన్ని చోట్ల సామాజిక బాధ్యతతోటి రాష్ట్ర ప్రభుత్వము చట్టపరంగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. తర్వాత సమాజంలో అప్పీల్ చేస్తూనే ఉంది. ఎక్కడైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తా ఉన్నారు. ఇందులో భేదాభిప్రాయాలు లేరు, భిన్నాభిప్రాయాలు కూడా లేవు మా అందరికి, ఇక్కడ అందరం కూడా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతుంది రేవంత్ రెడ్డి గారు, అంటే ప్రజలతో కూడుకున్నది కదా. ఈ ప్రజల అవసరాలు, ప్రజల యొక్క మంచి బాగోగులు చూడడానికి కదా ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు 100% సినీ ప్రముఖులు ఉండని, సెలబ్రిటీలు ఉండని, లేకపోతే దేశంలో క్రికెటర్లు ఉండని, ఎవరైనా ఉండని, అందరి మీద తప్పు చేస్తే ఉక్కుపాదంతో అంచివేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, ఆల్ రైట్. నరేష్ గారు. హలో. అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు దేశ భద్రత విషయంలో ఏ రకంగా అయితే చర్యలు తీసుకుంటామో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అంటే ఒకరు మన దగ్గర ఎంక్రోచ్ అయినప్పుడు ఏ రకంగా అయితే చర్యలు తీసుకుంటామో అదే రకమైన చర్యలు కూడా యాప్ల విషయంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఇంకా సరిపోదు. మనము మన రక్షణ రంగానికి ఏ రకంగా అయితే పెడతా ఉన్నామో అదే రకంగా కూడా ఇంకా ఈ సైబర్ క్రైమ్ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయాలి, దాంట్లో కొంత ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడు అదే రకంగా నిఘా సమస్య ఉండే విధంగా ఉండాలి. ఒక ఫేస్బుక్లో, ట్విట్టర్లో అట్లాంటి దాంట్లో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వాటిలలో ఏదన్నా సంబంధం లేనటువంటి, నాలెడ్జ్ లేనటువంటి తెలుగు లాంగ్వేజ్లో ఒక పెట్టినా సరే ఆ పోస్ట్ డిలీట్ అవుతుంది, ఆ పోస్ట్ కంటెంట్ ఆగిపోతుంది. మరి అంత వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఆ యాప్ని ఎందుకు డిలీట్ చేయలేకపోతున్నాం? ఎందుకు వాటి కంటెంట్ రాకుండా, అసలు యాప్ ప్లే స్టోర్ రాకుండా, ఆండ్రాయిడ్ రాకుండా ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? దీని మీద ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీని పక్కన పెడితే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది రియలైజ్ అవుతా ఉన్నారు. గతంలో ప్రకాష్ గారు చెప్పినట్టుగా నేను 2016 తర్వాత ఎప్పుడు చేయలేదు, అంతకుముందు నాకు తెలియక చేసినా అని. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా మరి తెలియక చేసిరా, తెలియజేసిరా, ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిస్తే, ఇప్పుడు ఒక డ్రంక్ అండ్ డ్రైవర్లో కానీ లేకపోతే ఇంకేదైనా కేసు దొరికితే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే వారిని సిగ్నల్ దగ్గర నిలబెట్టి కొంత వాళ్ళు ఎంతో కొంత చేంజ్ చూపించి పంపిస్తారు. కానీ ఇప్పుడే ఒకటేసారి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా తగదన్న విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం ఈ కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఈ తప్పుడు, ఈ యాప్లు తప్పుడు, దీని మీద మీరు ఎటువంటి చెయ్యొద్దు అని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఏవి బాగాలేదు, ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ బాగాలేదు, ఏ యాప్ల మీద యాడ్స్ చేయకూడదు, ఏ యాప్ల మీద మనం కమర్షియల్ యాడ్ చేయకూడదు,
అనేది ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికనే ఇష్టం వచ్చినట్టుగా నరేష్ గారు, ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీస్తుంది మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళపైన ఎవరైతే చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం ఉత్తమం అని చెప్తూ ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ పాలనలో సినీ సెలబ్రిటీలకు బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి సత్సంబంధాలు రిలేషన్స్ వల్లనే మీరు వీటన్నింటిని చూసి చూడనట్టుగా వ్యవహరించారు అనేటువంటి కూడా అప్పుడు డ్రగ్స్ సంబంధం ఉండదు. రోజా గారు, నేను ఏమంటాను, రాజకీయాలు మాట్లాడలేను. నేను డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళను లేకపోతే అనుమానం ఉన్న వాళ్ళని అది వేరే కేసు ఇష్యూ. డ్రగ్స్ గురించే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ కూడా జరిగాయి కదా. నేనేమంటా ఉన్నానంటే, ఇప్పుడు విష్ణుప్రియ గారు శ్యామల గారు ఎవరైనా చేస్తే కేసు ఏమవుతుంది అనేది సరే అది వాళ్ళ ప్రభుత్వం నిర్ణయము. నేనేమంటా ఉన్నానంటే వాళ్ళ కౌన్సిలింగ్ రూపంలో తిరిగి మళ్ళీ వాళ్ళతోనే అపోజిట్ చేయాల్సిన అవసరం ఉంది. తిరిగి కౌన్సిలింగ్ రూపంలో మళ్ళీ వాళ్ళకు ఆ విషయం చెప్పారు రామ్మోహన్ గారు, ఇందాక చెప్పారు ఈ యాప్ డేంజర్ అని వాళ్ళతోనే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారి కోపం ఏంటంటే, పాపం నేను ఎంత మంచి చేసినా కూడా, నేను ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వారు అనుకున్నా కూడా వీళ్ళెవరు నాకు ప్రమోట్ చేయట్లేరు కాబట్టి నా కోపం అని చెప్పి గతంలో ఒక సందర్భం చెప్పిరు వాళ్ళు. మరి ఆ కోపమా ఈ కోపం తెలియదు, కానీ వీటి మీద అంత కఠిన చర్యలు కాకుండా వాళ్ళకు ఒక అవేర్నెస్ రావాలి. నిజంగా చెప్పాలంటే ఏది డమ్మి ఏది ప్రాబ్లం అవుతుందని చెప్పి చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. అయితే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నేను అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఫేస్బుక్లోనే ఇన్స్టాలోనే పెడితే వాటి మీద డిలీట్ చేస్తా ఉన్నారు, వాటి మీద కేసులు పెడతా ఉన్నారు. అసలు యాప్ డౌన్లోడ్ కాగానే ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ చేయలేకపోతున్నారు. 100% నరేష్ గారు చెప్పిందంటే మాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్ చెప్తున్నారు. వారు ఏమంటారు అంటే కఠిన చర్యలు తీసుకోవాలి, అదే సందర్భంలో వారి మీద చూసి చూడనట్టు పోవాలంటారు. కాబట్టి ఇది బాధాకరమైన విషయం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదండి. సామాజిక బాధ్యత ప్రభుత్వాలు ఎంత ఆపినా ఇది తల్లిదండ్రులు, కుటుంబాలు ఇవన్నీ సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్కరి కుటుంబాలు నిండిపోయినాయి తెలుసా. రైట్ అండి శ్రీవర్ధన్ గారు, ఈ బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక్క నిమిషం, బెట్టింగ్ యాప్స్ ని ఆపడానికి, బ్యాన్ చేయడానికి కేంద్రంలో మీరు ఏమైనా కొత్త చట్టం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటారా, లేదంటే ఇది రాష్ట్రాల వ్యవహారమే అనేది వదిలేసేటువంటి? లేదండి, ఆల్రెడీ చట్టం తీసుకొచ్చారు. లాస్ట్ గత 24 వరకు దాదాపు 1200 సంస్థల మీద చర్యలు తీసుకున్నారు. వెబ్సైట్లు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, రకరకాలుగా కేంద్రం వైపు ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే దీంట్లో ఒక మీద చర్య తీసుకుంటే మీరు చూశారు, ఇక్కడ మహదేవ్ యాప్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ లో ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ లో 6,000 కోట్ల పైన, ఒక జ్యూస్ బండి నడుపుకునేటువంటి వ్యక్తి 6,000 కోట్ల పైన దాంట్లో ఆ యాప్ ద్వారా చేసిండ్రు. దాంట్లో 506 కోట్లు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డబ్బులు వచ్చినాయి, ఈడీ రైడింగ్స్ అయినాయి, దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఎక్కడైతే అంటే బాధితులు ప్రభుత్వాల దృష్టికి వచ్చినప్పుడు కేంద్రం 100% స్పందిస్తుంది. అయితే ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని ఉన్నాయనుకో, కేంద్రానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కొన్ని ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారు ఇలా ఈ యాప్ల మీద కావచ్చు, లేకపోతే ఫుడ్ మీద కావచ్చు, రకరకాల మీద ఏదైతే ఉందో, రియల్ కు ఇమేజ్ వరల్డ్ కు చాలా తేడా ఉంటది. సో ఈ యొక్క సెలబ్రిటీలు నిజాన్ని వైపు ప్రమోట్ చేయడమా, లేకపోతే ఊహాజనితమైన విషయాలకు చేస్తా ఉన్నారా అని ఆలోచించినప్పుడు అనేక రకాలైన ప్రకటనలన్నీ ఊహాజనితానికి సంబంధించినవి జరుగుతున్నాయి. సో వాళ్ళు తెలియక చేయలేదు అనేది కాదు, తెలుసు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు, లేకపోతే ఎందుకు చేస్తారు? సో ఇప్పుడు ఏమంటే చర్చ జరిగింది, ఈ రోజు 2 రోజులు చర్చ జరుగుతుంది, దాని తర్వాత ఇది బంద్ అవుతుంది. ఇది కాదు, ఇది నిరంతరంగా దీనిపైన జరగాల్సిన ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. సో ఇవాళ నేను ఏమంటున్నానంటే కేంద్రానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరంగా రిపోర్టులు పంపించాలి. ఇప్పుడు మీరు అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వాలి, ఏం జరుగుతున్నాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందంటున్నారు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. తెలంగాణలో ఇది జరుగుతుంది, కేంద్ర మీ పెద్దలు చెప్పేటువంటి దగ్గరికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటది. ఇప్పుడు వ్యక్తులుగా సమాజంలో మనందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు మీకుంది, నాకుంది, అందరికి ఉంది. కానీ ఈ సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడ ఉన్నటువంటి సమాచారం సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అవి రెగ్యులర్ గా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల జరుగుతుంది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ లో ఏదైతే బాధితులందరూ కూడా ఒక్కసారి ఆ రాష్ట్రంలో విపరీతమైనటువంటి రివర్స్ వచ్చినప్పుడు స్పందించిన కేంద్రం, ఈడీలు అందరూ కూడా రంగంలోకి దిగారు, దాని మీద చర్చ చేశారు. ఇవన్నీ ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా నేనేమంటే ఈ ప్రభుత్వం
ఈ పేకాట్ అనేది మళ్ళీ ప్రారంభమైంది. ఒకవైపు బెట్టింగ్ యాప్లది, ఇది అందరం అన్ని రకాలుగా రకరకాల ప్లాట్ఫామ్లతో నిషేధించాలి. Yeah. ఫిజికల్ గా ఆడేటువంటి ఏదైతే ఉందో ఇది పోలీస్ ఈ యొక్క రక్షణ రంగం చేతిలో ఉన్నట్టు వ్యవహారము. సో ఇక్కడ కఠిన చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బంద్ అయితే వాటిని కూడా బ్యాన్ చేయాలి అనేది మీ డిమాండ్, రైట్ అండి. ఓకే, రామ్మోహన్ గారు. చివరిగా 2 మాటలు చెప్తాను. మీరు కైలాస్ గారిని అడిగారు కదా, ఏమంటున్నానంటే చట్టపరంగా లోపాలు ఉన్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. నేను చట్టపరంగా చెప్తున్నాను. ఇప్పుడు కేసు ఒక ఎస్పీ స్థాయి అధికారితో నేను సర్వీస్ ఉన్న ఆయనతో మాట్లాడిన కంటకంటాం. ఆయన ఏమన్నారు, రామారావు గారు మీకు తెలుసు కదా, చట్టంలో ఏ కేసు పెట్టాలంటే దీనికి సరైన కేసు దొరకలేవు, సెక్షన్ దొరకలేవు అన్న. మాదక ద్రవ్యాల మీద కఠిన చట్టాలు ఉన్నాయి, కానీ బెట్టింగ్ యాప్స్ మీద కఠిన చట్టాలు లేవు. దీనికి సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంచగట్టుకుంటే లాభం లేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే సమగ్రమైన విత్తన చట్టం లేదు, ఇప్పటికి రైతులు నష్టపోతుంటారు. ఇట్లా దీని మీద చట్టం లేదు. అందుకనే మాలాంటి వాళ్ళని గెలుస్తున్నాం కేసులు అంటే దానికి కారణం ఏంటంటే చట్టంలో లోసుకుల వాళ్ళని గెలుస్తున్నాం. సమగ్రమైన చట్టం ఒకటి కావాలి మొట్టమొదటి. రెండవది ఏంటంటే చికిత్స కన్నా నివారణ మేలు కదా. చికిత్స, ఇప్పుడు మనం చికిత్స గురించి మాట్లాడుతున్నాం, వీళ్ళకి అరెస్ట్ చేయాలా, వీళ్ళు ఏం చేయాలి. కానీ నివారణ అంటే ఏంటంటే ఇది మాదక ద్రవ్యాల మీద అంతర్జాతీయంగా మనకు చాలా సమావేశాలు మాట్లాడుతున్నాం కదా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఒక దేశం, రాష్ట్రము దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి రాక దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను నేను. ఇప్పుడు దొంగలు ఎక్కడో నేను చెప్తున్నా, చెయ్యి కనపడిన చెయ్యి ఆడిస్తున్న నాటకం అంతా. కనపడిన చెయ్యి దారాలన్నీ మనకు ఈ సాంకేతికంగా ఉన్నాయి కనుక మనుషులను పట్టుకోలేము మనం. కనుక ఆ దారాలు లాగాలంటే ఎక్కడైతే దారాల మూలాలు ఉన్నాయి దానికి పోవాలంటే అంతర్జాతీయంగా కూడా దీని మీద ఒక చర్చ జరగాలి. జాతీయంగా జరగడం, జాతీయ చట్టం ఒకటి కనీసం మన దేశం అనే పేర మనం అరికట్టవచ్చు అంటున్నాం. ఇంకొక మాట ఏంటంటే ఎంత చేసినా సామాజిక అవగాహన చాలా ముఖ్యము. ఎవరైతే ఈజీ మనీ కోసం నష్టపోతున్నారో, ఈజీ మనీ వట్టిగా రాదు, డబ్బులు ఊరికే రావు అన్నట్టు ఊరికే పోగొట్టుకోకండి అని చెప్పి కూడా మనం ప్రచారం చేయడం అవసరము. మేము లయన్స్ ఫీస్ట్ అని మేము చిన్నపిల్లలు హై స్కూల్ స్థాయిలో కూడా మేము మాదక ద్రవ్యాల మీద ప్రచారం చేస్తున్నాం, అట్లాగే ఇప్పుడు వీటి మీద కూడా ప్రచారం చేస్తున్నాం. కనుక దానిలో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను మీరు నమ్మవద్దు అని చెప్పాలి. ఇంకో పెద్ద ప్రమాదం ముందున్నది, మీరు ప్రస్తావించారు రోజు గారు, రేపు IPL మొదలవుతుంది. ప్రతి బాలు బెట్టింగ్ ఇప్పుడు మిగతా అన్ని కూడా పెద్ద సమస్య కాదు, కానీ ప్రతి బాలు అంటే 2020 మ్యాచ్ లో 120 బాల్ ఇటు 120 బాల్, ప్రతి బాల్ మీద బెట్టింగ్ కడతారు. దీని మీద ఇప్పుడు నిఘా ఉండాలి, ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త తీసుకోవాలి. 22 మార్చి నుంచి మొదలవుతున్నాయి కనుక ఈ బెట్టింగ్ యాప్స్ లో మొట్టమొదటి రేపు వచ్చే ప్రమాదం మే 25 దాకా జరిగే ప్రమాదం ఏంటంటే ప్రతి బాల్ మీద బెట్ కడతారు. దీన్ని నిషేధించాల్సిన, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. లేకపోతే పెద్ద ప్రమాదం దీని మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, నరేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, కైలాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే విత్ us.